రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం మంగళగిరి రోటరీ క్లబ్కు విచ్చేశారు. ఈ మేరకు చినకాకంలోని లిటిల్ విలేజ్లో సాయంత్రం మంగళగిరి రోటరీ క్లబ్ కార్యవర్గం ప్రతినిధులు సభ్యులు కుటుంబ సమేతంగా విచ్చేసి చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో పాలు పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందే గీష్ణశ్రీ పాట, అలాగే అందే లేఖశ్రీ స్వాగత నృత్యం అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి, గౌరవ అతిథిగా యలమంచిలి వేణుగోపాల్ హాజరు కాగా మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, కోశాధికారి నూతలపాటి వెంకటేశ్వరరావు, ప్రతినిధులు, తాడేపల్లి రోటరీ క్లబ్ ముఖ్యులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమైన కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ బూసిరెడ్డి ప్రసంగించారు. రోటరీ ఇంటర్నేషనల్ గురించి వివరిస్తూ సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణమే కాకుండా సేవాభావం అలవడుతుందని చెప్పారు. మంగళగిరి రోటరీ క్లబ్కు విచ్చేయటం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. మీరు కూడా అదే పద్ధతిలో చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మంగళగిరి భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా మంచి కార్యక్రమాలు ఇలాగే చేస్తున్నారని చెప్పి లక్ష్మీనరసింహస్వామి గారిని ప్రార్థిస్తూ, మా భద్రాచల రామాయణ కూడా ప్రార్థిస్తూ, మీ అందరి కోసం ఎదురు చూస్తుంటే భద్రాచలం ఇంటికి వస్తున్నారు. సో మీ అందరి వాళ్ళిద్దరు అంటే రాముడంటే శ్రీ మహావిష్ణువు అనుకోండి, పరమాత్మ యొక్క దీవెనలు మీ అందరూ ఉండాలని, మీరందరూ ఫైనాన్షియల్గా ఇంకా మంచి పొజిషన్స్లోకి రావాలని, తద్వారా మీరందరూ హ్యాపీగా ఉండాలి, రోటరీ కూడా ఇంకా ఎక్కువ సమాజానికి ఎక్కువ సేవలు అందించాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన భగవంతుడు జై శ్రీరామ్. తొలుత మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అందే రేవంత్ మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ప్రత్యేకించి మంగళగిరిలోని సికే జూనియర్ కళాశాలలో అధునాతన టాయిలెట్స్ నిర్మాణం త్వరలో చేపడుతున్నామని తెలియజేశారు. ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు. కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు తన నివేదికలో రోటరీ క్లబ్ నిర్వహించిన ప్రాజెక్టులను సోదాహరణంగా వివరించారు. గత జూలై 2వ తేదీ 2023-2024 టీం ఇన్స్టలేషన్ కార్యక్రమం మన డిస్ట్రిక్ట్ గవర్నర్ సమక్షంలో జరుపుకోవటం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. రోటరీ ఆధ్వర్యంలో నిడమర్రు జెడ్పీ హై స్కూల్, రేవేంద్రపాడు హై స్కూల్, ఎర్రబాలెం డాన్బాస్కో హై స్కూల్కు సంబంధించి 1000 మంది బాలికలకు ఆర్టీసీ బస్ పాసులను ఉచితంగా ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే మంగళగిరి బస్టాండ్లో మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్ను మన డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారితో ప్రారంభించడం జరిగిందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, నేషనల్ బిల్డర్స్ అవార్డులు, వినాయక చవితి సందర్భంగా 4000 మట్టి వినాయక ప్రతిమలు, వ్రతకల్ప పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశామని వివరించారు. చినకాకాని షైన్ ఆనంద్ ఆశ్రమంలో పిల్లలకు నోట్బుక్స్, హైజీనిక్ కిట్స్, సీకే హై స్కూల్లో ₹1,00,000 విలువైన 8 గ్రీన్ బోర్డులను తరగతి గదుల్లో ఏర్పాటు చేశామన్నారు. అన్నింటినీ మించి మంగళగిరి రోటరీ క్లబ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన LN4 మంగళకరం ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించామని, ఈ ప్రాజెక్టు నిర్వహణ ద్వారా మంగళగిరి రోటరీ క్లబ్కు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా రోటరీ రంగుల రంగవల్లిక పేరిట మహిళలకు ముగ్గుల పోటీలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. అక్కడ మనం ఆ రోజు మంగళకరం ప్రాజెక్ట్ రాయల్ కన్వెన్షన్లో జరుగుతున్నప్పుడు ఒక చిన్నపిల్లకి చేతులు అమర్చడం జరిగిందండి. చేతులు అమర్చిన తర్వాత ఆ పిల్ల మన కళ్ళ ముందే, మన సభ్యుల ముందే నాకు చేతులు వచ్చినాయి అని అటు ఇటు పరిగెత్తడం చూసి మనకి ప్రాజెక్టు యొక్క గొప్పతనం మనకు ఆ రోజు. అసిస్టెంట్ గవర్నర్
వేణుగోపాల్ యలమంచిలి, అలాగే చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు కూడా మాట్లాడారు. మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. అలాగే గౌరవ అతిథి అసిస్టెంట్ గవర్నర్ యలమంచిలి వేణుగోపాల్ను సన్మానించారు. చివరగా మంగళగిరి రోటరీ క్లబ్ కార్యవర్గం ప్రతినిధులు, సభ్యులు అందరూ డిస్ట్రిక్ట్ గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్తో గ్రూప్ ఫోటో దిగి తమ సంతోషం వ్యక్తం చేశారు. తదుపరి డిన్నర్ పూర్తి చేసుకొని మధురమైన ఈ కార్యక్రమ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ సెలవు తీసుకున్నారు. ఉదయం లిటిల్ విలేజ్ లో డిస్ట్రిక్ట్ గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్, ప్రెసిడెంట్, సెక్రటరీ ప్రతినిధులతో మంగళగిరి రోటరీ క్లబ్ కు సంబంధించి ఆడిట్ నిర్వహించారు.